విశాల్ గారు, సోషల్ మీడియా పార్లమెంట్ కన్వీనర్ విశాల్ గారు, మీరు వారికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. భారత హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు 35,000 బూతులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యొక్క 35,000కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల పార్టీ ఆఫీస్ బేరర్లు, జిల్లా ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమైనటువంటి నాయకులతోటి ఈ యొక్క సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంకల్ప సభ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క సమావేశము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ యొక్క సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ప్రతి మండలంలో ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్సు, ప్రతి మండలం నుంచి 4 చొప్పున, రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థాగత మండలాలు 948 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి 4 చొప్పున ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులతోటి సోషల్ మీడియా యొక్క సదస్సును నిర్వహించబోతున్నాం. ఇది ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాసిక్ గార్డెన్లో, ఇంపీరియల్ గార్డెను, క్లాసిక్ గార్డెన్ ఉన్నటువంటి సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఈ యొక్క సోషల్ మీడియా సమావేశము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రము 6 గంటలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అసెంబ్లీ కన్వీనర్లు, అసెంబ్లీ ప్రభారీలు, పార్లమెంటు కన్వీనర్లు, పార్లమెంటు ప్రభారీలు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లతోటి అమిత్ షా గారితో ఈ ఎన్నికల వ్యూహం గురించి ప్రత్యేకంగా ఒక సమావేశము, ఈ విధంగా రాష్ట్రంలో అమిత్ షా గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో 3 ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బూత్ కమిటీ యొక్క సమ్మేళనానికి మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి సుమారుగా 1800 పోలింగ్ బూతుల నుంచి అందరూ హాజరు కాబోతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరూ ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులని ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలైనటువంటి ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే అనేటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు ప్రధానమంత్రి గారిని కుటుంబం లేనటువంటి వ్యక్తి అనేటువంటి విమర్శిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేమంతా నరేంద్ర మోడీ గారి యొక్క పరివార్, మేరా పరివార్, మోడీ పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని రేపు మార్చి 11వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బూత్ స్థాయిలలో మేము యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అనేక పార్టీలు ఫస్ట్ కుటుంబం సంబంధించిన వ్యక్తులు అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు నేషనల్ ఫస్ట్ అన్నటువంటి ఒక నినాదంతో గత 10 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలలో ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిని ఒక కుటుంబం కొరకు పనిచేసేటువంటి పార్టీలు ఏలన చేయడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయము. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి 17 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఈ యొక్క తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నది. రేపు జరిగేటువంటి యొక్క 12వ తారీఖు తోటి మా యొక్క ఎన్నికల శంఖారావం
ప్రారంభించబోతున్నాం. దీంట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.